హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నా ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. అది కూడా నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి వాటర్ అయితే తాగాను. తర్వాత నా గది క్లీన్ చేసుకొని తుడుచుకొని బ్యాక్ సైడ్ క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ మాకు వెనక వైపు చెట్టు అయితే ఉంటుందండి. దానివల్ల ఇదంతా అస్తమానం ఆకులు రాలిపోయి మెస్సీగా అయితే అయిపోతుంది. అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. డైలీ అయితే ఈ వర్క్ నాకేం ఉండదు. మా అమ్మ లేస్తారు కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేసేసి టీ పెట్టి మరీ నన్ను లేపుతారు మార్నింగ్. ఇవాళ ఆవిడ లేకపోవడం నాకు వర్క్ పడిందనమాట. అదే నాకు నేను డ్యూటీకి వెళ్ళడం కూడా నాకు ఈ మధ్యన ఒక 10 డేస్ నుంచి రెస్ట్ దొరికింది నా వర్క్ నుంచి. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాను. సో నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిందండి. వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. ఇంకా ఇప్పుడు ఈ 10 డేస్ కొంచెం వీడియో షూట్ చేయడం అవి నేర్చుకుంటే నాకు కొద్దిగా అలవాటు అవుతుంది. నేను డ్యూటీకి వెళ్ళినా కూడా ఇటు యూట్యూబ్ ఛానల్ అటు నా డ్యూటీ 2 మేనేజ్ చేసుకోగలనని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మోటివేషన్ తెచ్చుకొని మరీ వీడియోస్ అయితే పెడుతున్నాను. కొంచెం లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అంత బోర్ కొట్టే కంటెంట్ అయితే ఏమి ఉండదులే, కానీ డైలీ వ్లాగ్స్ అవన్నీ లైఫ్ స్టైల్ ఇవన్నీ చూపిస్తూ ఉంటాను. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మార్నింగ్ అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత మార్నింగే నాకైతే టీ పడాలి ఖచ్చితంగా. ఇప్పుడైతే టీ కూడా మనమే పెట్టుకోవాలి. పాల ప్యాకెట్ అయితే తీసాను ఫ్రిడ్జ్లోంచి. మీలో ఎంతమందికి డైలీ మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు ఉందో చెప్పండి. బ్యాడ్ హ్యాబిటే, బట్ కాకపోతే అలవాటు అయిపోయింది. మానాలనుకున్నా మానలేం. ఇంకేం చేస్తాం, మార్నింగ్ ఒకసారి అయితే కన్ఫామ్గా తాగుతాను. ఈవినింగ్ అనేది డిపెండ్స్ అనమాట. కుదిరితే తాగడం లేకపోతే లేదు అన్న టైప్లో. ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా తాగేస్తాను. డ్యూటీకి వెళ్తే మాత్రం కుదిరితే తాగుతాను, లేకపోతే లేదనమాట అక్కడ. ఇంకా పాలు వేసేసి టీ అయితే పెడుతున్నాను. ఈ పాల ప్యాకెట్ కట్ చేసిన తర్వాత దాన్ని ఎలా పెట్టాలనేది ఓ టాస్క్ అండి నాకు. చిన్న బౌల్ పెట్టి ఆ బౌల్తో పెట్టేస్తాను. మనం ఈరోజు టీ పెడుతున్నాం చాలా రోజుల తర్వాత. మా అమ్మకి రోజు మనమే టీ ఇచ్చి లేపుతున్నాం. రోజు ఆవిడ మనకి ఇస్తారు కదా, ఈరోజు మనం ఇద్దాం అని లోపల అదో కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. టీ పెట్టాను. అది ఎప్పుడు పొంగుతుందా అని చూడాలండి. మనం టీ పెట్టిన కాడి నుంచి మనం ఎంత వెయిట్ చేస్తే అది అంత లేట్గా అవుతుంది. ఇంకెళ్ళి కొంచెం టీ పొడి పంచదార వేద్దామని తీసేటప్పటికి ఇంతకీ పంచదార అనుకొని చెప్పి సాల్ట్ డబ్బా అయితే తీసాను. అలా ఉంటుంది మనతోటి. సాల్ట్ వేసి కాచేవలసింది. మా అమ్మ కర్ర ఇరిగిపోయేలా తందు నన్ను. టీ పొడి అయితే వేస్తున్నాను. ఈ మధ్యన షుగర్ కూడా వేయట్లేదండి టీలో, స్కిప్ చేసాము. ఎంత బ్యాడ్ అని చెప్తున్నారు. అలా అని చెప్పి టీ మానలేకపోతున్నాం. సో ఎందుకులో బెల్లం వేసుకునే కాసుకుందాం అని చెప్పి మేమైతే బెల్లం వేసుకుంటున్నాం టీలోని. టీ పొడి అయితే వేసాను. అది ఎప్పుడు పొంగుతుందా అని చూడాలి. ఓన్లీ పాలతోటే టీ పెడితే నాకైతే ఇష్టం ఉండదండి అంత చక్కగా తాగడం. కొంచెం వాటర్ వేస్తేనే నాకు కొంచెం తాగాలి అని అనిపిస్తుంది. చిక్కగా వేస్తే ఏదో నాలుక పట్టేసినట్టు అలాగా అంత ఇదిగా ఏమనిపించదు. అందుకని చెప్పి కొంచెం వాటర్ అయ్యి వేసుకొని కాసుకుంటాను అనమాట. పలచగా అయినా పర్లేదు, కానీ నాకు ఇలాగే ఇష్టం. వాటర్ అయితే బిందులోకి వేయాలి, వేయలేదు ఈరోజు, అందుకే టిన్లో వాటర్ తీసేస్తున్నాను. మేమైతే ఇక్కడ వాటర్ కొనుక్కుంటామండి. టిన్ను 5 రూపీస్ అంతా ఉంటుంది. వాటర్ అయితే కొనుక్కోవాలి మేము ఇక్కడ. మాకు మంచినీళ్ళు వాటర్ అయితే రావు. వాడుకోవడానికి అయితే బోర్ వాటర్ ఉంటుంది అనమాట. బెల్లం వేస్తున్నాను. మనకు అన్నీ ఉజ్జాయింపుని అలా తీసి అలా వేసేయడమేనండి. ఎక్కువైతే ఎక్కువ అవుద్ది, తక్కువైతే తక్కువ అవుద్ది అన్న టైపు. అంతేగాని అంత పర్ఫెక్ట్గా అలా ఉండాలి అని ఏమి ఉండదు. టయానికి ఉండాలి అంతే, ఏదైనా పర్లేదు. అలా అని చెప్పేసి దాని వంక చూస్తూ ఉంటే అది పొంగట్లేదు అసలు. మనం ఎంత ఎదురు చూస్తామో అప్పుడైతే పొంగదు. మనం ఇలా పక్కకి వెళ్ళగానే అది పొంగిపోతుంది. ఇలా మీలో ఎంతమంది జరిగింది? నేనైతే చాలాసార్లు ఫేస్ చేశానండి ఇది. పొంగు 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 అని దాని దగ్గర నుంచున్నప్పుడు అయితే అసలు అది ఉలుకు పలుకు ఉండదు. మనం ఏదైనా వర్క్ మీద ఇలా తిరిగేసరికి అలా పొంగుతుంది. మళ్ళీ గ్యాస్ పొయ్యి అంతా కడుక్కోవాలి. ఇలాగే చాలాసార్లు ఫేస్ చేశాను. ఇది నాకు తెలిసి మీరు కూడా దీనికి చాలామంది రిలేట్ అయ్యే ఉంటారు. అది యూనివర్సల్ ప్రాబ్లం. ఇంకే పొంగుతుందిలే, ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి కాసేపు వదిలేద్దామని ఆలోచిస్తూ నుంచొని ఉన్నాను అనమాట.
నాకైతే వ్లాగ్ షూట్ చేయడం రాదండి. ఫస్ట్ టైం వ్లాగ్ తీస్తున్నాను. అలాగే వాయిస్ రికార్డింగ్ చేయడాలు ఇవి కూడా నాకు పెద్దగా అలవాటు లేవు. 1 బై 1 అన్నీ నేర్చుకుంటాను. పర్వాలేదు, ఫస్ట్ వ్లాగ్ అయినా కూడా బాగానే మాట్లాడుతున్నానేమో అని నా ఫీలింగ్. మరి అది ఎంతవరకు కరెక్టో తెలీదు. మీకైతే బోర్ కొట్టించేంతలా ఏం ఉండదు. జస్ట్ నార్మల్గా ఏదో వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను, లాగింగ్ ఉండదు. అలాగే ప్లాన్ చేద్దామని చూస్తున్నానండి. ఆఖరికి టీ అయితే పొంగి వస్తుంది. ఇంకా సిమ్లో పెట్టేసి వెళ్దామని చూసేసరికి చూసారు కదా, పొంగి వచ్చింది. ఇంతసేపటి కిందాక నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చిందండి ఇది. అలానేం కాదు, వెయిట్ చేస్తుంటే మనకు టైం ఎక్కువ పడినట్టు అనిపిస్తుంది అంతే, అది మన ఫీలింగ్. ఇది పెద్ద పొయ్యి కాబట్టి పైకి పొంగిపోతుందేమో అని చెప్పి చిన్న పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి దాంట్లో ఒక స్పూన్ వేస్తే పొంగదు కదా పైకి అని చెప్పి, అది ఎప్పుడు నాకు అది అలా అలవాటండి. ఒక స్పూన్ పెట్టేస్తాను అందులో, పాల్లో అయినా టీలో అయినా అలా మరుగుతుందని. అది లేకపోతే కిందకు పొంగిపోతుంది. ఈ టిప్ నేను ఎక్కడో చూశానండి, యూట్యూబ్లోనే అనుకుంటా చూశాను, ఎవరో చెప్పడం. ఇంకా అప్పటి నుంచి అలాగా చిన్న పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి స్పూన్ వేసేస్తాను, అది మరుగుద్ది అనమాట. ఇది మరిగేలోపు బయటికి వెళ్ళి చూశానండి. బయట కూడా అదంతా ఆకులు అవన్నీ ఉన్నాయి వీధి గుమ్మంలో. ఆల్రెడీ క్లీన్ చేసిందే, మళ్ళీ ఆకులు వచ్చేసి నేను మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను. అందరూ నన్ను అదే విధంగా చూస్తున్నారు. స్కూల్కి వెళ్ళి పిల్లలు అప్పుడే 9 అయిపోయింది, స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు గుమ్మం తుడుతుంది ఏంటి అనుకుంటున్నారు, మరేమో తెలీదు. అలాగే చూస్తున్నారు. అదంతా మాకు వెనక వైపు ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, దానివల్ల ఆకులు మొత్తం వెదర వెనకాతల మొత్తం ఇంట్లో కూడా వచ్చేస్తాయండి. ఎండాకాలం అని చెప్పి ఆలోచిస్తున్నాను దాన్ని కొట్టకుండా. నేను తుడిచేసరికి మా ఫ్రెండ్ వచ్చిందనమాట. దీంతో కాసేపు సోదేసి లోపలికి వచ్చి చూసేలోపు టీ చూసారు ఏమైందో. ఇప్పుడు దాకా నన్ను తిట్టింది ఇది పొంగట్లేదు అని చెప్పి, దీని సంగతి చెప్తాను ఆగని చెప్పి మొత్తం మరిగిపోయిందండి. అలాగే ఇది నాకు తగ్గట్టు చేసింది. ఇంకా టీ మళ్ళీ వేసేసుకొని మా అమ్మకు ఒక గ్లాసు నాకు ఒక గ్లాసులో వేసాను. రోజు మా అమ్మ నాకు టీ ఇస్తుంది కదా, ఈరోజు అమ్మ టీ పెట్టాను తాగు అని లేపాను అనమాట. బాగుంది ఫీలింగు. ఇంక లోపలికి వచ్చి నా టీ అయితే నేను తాగుతున్నాను. చాలా బాగుందండి. అంటే నేను పెట్టుకున్నానని కాదు, నిజంగా బాగుంది, నాకు నచ్చింది. అన్నీ పర్ఫెక్ట్గా బాగానే సరిపోయినాయి. కాకపోతే కొద్దిగా ఓవర్గా మరిగిపోయిందనమాట, అదొకటి తప్ప అన్నీ బాగానే ఉన్నాయి. టీ పొడి అది గట్ట. మంచం మీద కూర్చొని తాగకూడదు తినకూడదు అని అంటారు, కానీ నాకేంటో నేను తాగినా తిన్నా అని మంచం మీదే అలవాటు అయిపోయింది. కుర్చీలో కూడా కూర్చొని నేను మంచం మీద కూర్చొని తింటాను. అదంతా అయిపోయిన తర్వాత నిన్న ఒక బ్లౌజ్ కుట్టానండి నేను, గ్రీన్ కలర్ది. అది మీకు చూపిస్తున్నాను కదా, ఈ బ్లౌజ్ నేనైతే స్టిచ్ చేసుకున్నాను. నాదే ఈ సారీ 350 రూపీస్ పెట్టి కొనుక్కున్నాను. బ్లౌజ్ అయిపోయింది కానీ శారీకి ఫాల్స్ వేయలేదనమాట. షాప్కి వెళ్ళి ఫాల్స్ తెచ్చుకున్నాను. అంచులు కుట్టేసి ఫాల్స్ వేసేస్తే శారీ ఇంక ఇది ఫినిష్ అయిపోద్ది. అలాగే ఈరోజు నేను ఊరు వెళ్ళే వర్క్ ఒకటి ఉంది ఈవినింగు. అప్పటిలోపు శారీ కంప్లీట్ చేసేసి పక్కన పెట్టేస్తే గొడవ వదిలిపోద్దని, లేకపోతే హాఫ్ వర్క్ కింద ఉంటుంది కదా, శారీ అవ్వకుండా బ్లౌజ్ ఫినిష్ అయిపోయి ఇలా ఉంటుంది. ఆ బ్లౌజ్కి హ్యాండ్ వర్క్ కూడా చేయాలండి, ఉక్స్లను తాడులు వేయాలి. అదొకటి వేసేసి శారీకి అంచులు కుట్టేసి ఫాల్స్ వేసేస్తే అయిపోతుందని చెప్పి మళ్ళీ మిషన్ ఎక్కాను. మిషన్ ఎక్కి అంతా సరిగ్గా చేసుకొని అంచులు కుట్టేసి ఫాల్స్ వేసేసాను. ఈరోజు నిన్న ఈ బ్లౌజు కటింగ్ చేసింది అది వీడియో అయితే షూట్ చేశానండి. అది షార్ట్లో పెడదాం అనుకుంటున్నాను. అది షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. అంత సూపర్ టైలర్ అయితే ఏం కాదులేండి, కానీ నేను నా వరకు నా స్టిచ్ చేసుకోగలను. బయట ఇస్తుంటే మరి బ్లౌజ్కి నార్మల్ లైనింగ్ బ్లౌజ్కి 300-400 తీసేసుకుంటున్నారు కదా, అలా అని చెప్పి తీసుకున్నాను. నా మిషన్కి అయితే మోటార్ ఉంది, కానీ నేనైతే మోటార్ యూజ్ చేయను, ఏంటో తెలియదు ఎప్పుడో. కానీ దాన్ని యూజ్ చేసి చాలా రోజులు అయింది, వర్క్ అవుతుందో లేదో కూడా చూడాలి. మోటార్ అయితే యూజ్ చేయనండి, నాకు మిషన్ తొక్కితేనే ఇష్టం, ఏంటో తెలీదు. తొక్కుతానండి, ఎందుకంటే డ్యూటీకి వెళ్ళట్లేదు కాబట్టి, ఇంటి దగ్గర ఉంటున్నాను కాబట్టి అలా టైంపాస్ చేసుకొని అలా కొడుతున్నాను. అదే డ్యూటీకి వెళ్తే మాత్రం మోటార్ మీద కొట్టాలి, కాళ్ళు లాగేస్తాయి కదా. కాళ్ళు లాగినప్పుడల్లా వేస్తానండి. అది ఈ మధ్యన మిషన్ ఎక్కింది కూడా పెద్దగా లేదులే, ఎప్పుడో ఎక్కాను. అది కూడా నా టాప్స్ అయ్యి ఆర్డర్ పెట్టుకుంటాను కదండి, సెట్స్ అయ్యి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు సైజ్ చేసుకోవడానికి గట్ట మాత్రమే యూజ్ చేస్తాను అనమాట మిషన్ ఎక్కువగా. మిషన్ లోపల పెట్టేసేదాన్ని, లోపల పెడుతుంటే చాలా చిన్న ప్లేస్ అది, దానివల్ల అసలు యూజ్ చేయడం కూడా మానేస్తున్నాను అనమాట. యూజ్ చేయట్లేదు ఫస్ట్.
ఎందుకు బయట ఉంటే అది మన కళ్ళెదురుగా కనిపిస్తే ఒకసారి కాకపోతే ఒకసారైనా యూజ్ చేస్తాం కదా అని చెప్పి తీసుకొచ్చి బయట వేసేసాను. మాకు వెనకాతల ఇక్కడ ప్లేస్ కొంచెం బాగానే ఉంటుంది, వెలుతురుగా అది బాగుంటుంది చల్లగా అని చెప్పి ఇంకా బయట వేసాను అనమాట. ఇది మిషన్ బయట వేసాక నిజంగా వర్క్ అయిందండి. నా ఐడియా 2 బ్లౌజులు అయితే కుట్టాను నేను. ఈ బ్లౌజ్ ఒకటిని మొన్న ఒక రెడ్ కలర్ బ్లౌజ్ కుట్టాను. 2 చాలా బాగా సెట్ అయినాయి అసలు. నా ఐడియా అయితే వర్క్ అయిందని చెప్పి ఇంక దాన్ని బయట వదిలేసాను. సో ఈవినింగ్ ఊరు వెళ్ళాలి కదా, ఈ 2 ఫినిష్ చేసేసి వెళ్దామని చెప్పి అనుకుంటూ కుడుతున్నాను అనమాట. ఆ బ్లౌజ్కి హ్యాండ్ వర్క్ చేయడానికి సూది అయితే లేదండి. అది పోయిందని చెప్పి మా అమ్మగారిని తీసుకురమ్మని పంపాను. ఆవిడ వస్తే అది హ్యాండ్ వర్క్ కూడా చేసేసి ఇంకా శారీ అంతా పక్కన పెట్టేస్తే అయిపోతుంది. రేపొద్దున్న అయితే ఇంకొక శారీ అయితే మొదలు పెట్టాలి. రేపొద్దున్న కూడా ఊరు వెళ్ళాలి, వేరే ఊరు అని చెప్పి అనుకుంటున్నాం. రేపొద్దున కూడా మిషన్ కుట్టడానికి అయితే కుదరదు, చూడాలి ఏమవుతుంది అనేది. ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి అది మోడల్లో పెడదాం హ్యాండ్స్ అని చెప్పి అనుకుంటున్నాను. అందుకని కొద్దిగా లేట్ అవుతుంది. ఇలా కంగారు కుట్టడానికి కూడా ఉండదు అది, ఎందుకంటే కొంచెం మోడల్ కదా, కంగారు పడితే పాడైపోద్ది. హ్యాండ్స్ ఇప్పుడు మోడల్గా పెడుతున్నారు కదండి. ఎలా అంటే అది లేయర్స్లా వస్తుంది కదా, లోపల నార్మల్ హ్యాండ్ వస్తుంది, పైకి ఇలా లేయర్లా వస్తుంది అనమాట. అది పెడుతున్నారు కదా, అది పెట్టి కుడదామని చెప్పి అనుకుంటున్నాను. అది ప్లెయిన్ శారీ అనమాట. అదొక 200 రూపీస్కి కొన్నాను. అది ఎలా కుట్టి మోడల్ ఏంటనేది చెప్తాను. ఇక్కడ ఈ శారీ కుట్టిన తర్వాత మళ్ళీ నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. షూట్ చేసి కొత్త సెట్స్ అయితే తీసుకున్నానండి 2. అమెజాన్లో ఒకటి, మీషోలో ఒకటి. అది రివ్యూ చేసి షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను అనమాట. ఒకసారి వెళ్ళి చూడండి. ఆ కొత్త సెట్స్ కూడా చాలా బాగున్నాయి 2 కూడా. ఒకటి 900 పడింది, ఒకటేమో 600 పడింది మీషోలోది. 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. నేనైతే ఒక సైజు ఎక్స్ట్రా తీసుకుంటాను, ఎందుకంటే అటు ఇటు కుట్లు వేసుకుందామని. కుట్లు చేతిలో పనే కదా, అటు ఇటు కుట్టేసుకుంటే అయిపోద్ది. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒళ్ళు వచ్చిన పనికి వస్తుందని చెప్పి కక్కుర్తి పనులు అంటారు కదా, ఆ టైప్ కక్కుర్తి పనులు చేస్తాను నేను. అందుకే ఒక సైజు ఎక్స్ట్రా తీసుకుంటాను. ఆ వీడియో పోస్ట్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇచ్చేస్తున్నాను అనమాట అండి. ఈ శారీ ఫినిష్ చేద్దామని చెప్పి వచ్చి కూర్చున్నాను. నాకు యూట్యూబ్లో వీడియోస్ ఎలా చేయాలి అండ్ ఎలా వాయిస్ ఇవ్వాలి ఇదంతా కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది ఫస్ట్ టైం కాబట్టి. పర్లేదు, గమ్మున నేర్చుకుంటాను నేను. ఫాస్ట్గా నేర్చుకొని ఇంకా బాగా ఎడిటింగ్ అండ్ వాయిస్ మాట్లాడడం అది అవన్నీ ఇంకా బాగా నేర్చుకుంటాను. అంటే మాటలు ఎలా ఉండాలంటే అలాగ అలల్లా వస్తూనే ఉండాలి అన్నట్టు అంటారు కదా, నాకేమో కొంచెం మాట్లాడడం అది అంతలా రాదు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అది పర్ఫెక్ట్గా రావాలంటండి యూట్యూబ్లో. నాకైతే అది రాదు, కానీ నేర్చుకుంటాను కన్ఫామ్గా. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని పర్ఫెక్ట్గా చెప్తేనే క్లిక్ అవుతుంది అన్నట్టు అనుకుంటున్నారనమాట. సరే చూద్దాం, ఏదైనా మునిగే వరకు మునిగితేనే కదా లోతు తెలిసేది అన్నట్టు స్టార్ట్ చేశానండి. నేనైతే గివప్ ఇవ్వను ఈసారి, ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు అలా వీడియోస్ పెడుతుంటే ఈ పాటికి నా ఛానల్ అయితే క్లిక్ అవుదును. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అలా ఉండిపోయిందండి. సర్లే ఇప్పుడు మొదలెట్టాను కాబట్టి ఏమవుతుందో చూద్దాము. ఈలోపు మా అమ్మ అయితే వచ్చింది సూదులై తీసుకొని. ఏంటి హాల్స్ తెచ్చిందండి, ఏంటి ఇది తెచ్చావంటే 1 రూపీ చేంజ్ లేదని అది ఇచ్చారనంటే అప్పుడు సెంటర్ ఫ్రెష్ తేవాలి అని అంటున్నాను అనమాట. మీ ఇళ్ళ దగ్గర కూడా అంతేనా? మాకు అక్కడ షాప్ ఉంటుందండి, ఆయన అంతే చిల్లర లేకపోతే హాల్స్ ఇచ్చేసి పంపేస్తారు. అదేదో సినిమాలో అంటుంది కదా, అది నేను నీకు 5 హాల్స్ ఇస్తాను, నేను నీకు 5 చాక్లెట్స్ ఇస్తాను, 5 రూపీస్ నాకు ఇచ్చే అంటుంది కదండి. అలాగ అనాలి ఒకసారి వెళ్ళి. నేను ఇలా కుట్టుకుంటూ ఉంటే మా అమ్మ అదని అదని ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది నాకు. నేను అంటాను అనమాట, అలా ఊకొడతా ఉంటాను. ఇంకా ఫాల్స్ వేసేసి ఈ శారీ బ్లౌజ్ ఒకసారి ట్రైల్ వేసాను. చాలా బాగా సెట్ అయిందండి. బ్లౌజ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా సెట్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నిన్న కుట్టుకున్న రెడ్ కలర్ బ్లౌజ్ నెక్ కొంచెం పైకి అయింది, కొంచెం కిందకి దింపుకోవాలి అని అన్నది మా అమ్మ. ఇంకా దాని మీద కొంచెం నెక్ దింపి కుట్టాను. ఇది ఇంకా ఎదర ప్రిన్సెస్ కట్ పెట్టానండి. చాలా బాగుంది శారీ అయితే. నార్మల్గా కట్టుకొని కూడా ట్రై చేశాను, అసలు చాలా బాగా కుదిరింది. కలర్ నాకైతే సూపర్ మ్యాచ్ అయింది. నేనైతే వేలు పెట్టి బ్లౌజెస్ శారీస్ ఇవైతే కొనండి, నాకు ఇష్టం ఉండదు, ఏంటో తెలీదు. ఇటువంటి 350 రూపీస్ ఇందులోనే
తీసుకొని మనం బ్లౌజే హైలైట్ చేసుకొని కుట్టుకోవడం ఎటువంటివి చేస్తే అదే చాలా ఎక్కువ రేట్ శారీలా అనిపిస్తుంది. అంతేగాని 1 ఆర్ 2 టైమ్స్ కట్టేదానికి అంతంత కాస్ట్ పెట్టి ఎందుకు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇక్కడైతే ఇవన్నీ వేసాను. మా అమ్మ ఏవేవో చెప్తుంది. మా అమ్మతో అలా అలా ఏదో మాట్లాడి అదైతే కంప్లీట్ చేసాను. ఓకే అండి, బాయ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే